అందరికీ నమస్కారం. 2025 సంవత్సరంలో మకర రాశి వాళ్ళకి ఎలా ఉండబోతోంది? మకర రాశి వాళ్ళకి ఏ ఏ రంగాల్లో శుభ ఫలితాలు రాబోతున్నాయి? ఇలాంటి విషయాలన్నీ కూడా మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. అయితే ఈ సంవత్సరం గ్రహాల స్థితిగతులను ఒకసారి పరిశీలించినట్లయితే ఈ రాశి వారి జీవితాల్లో కాలానుగుణంగా కొన్ని మార్పులు వస్తాయి అంటున్నారు. గురుడు 6-7 స్థానాల్లో సంచారం చేస్తాడు కాబట్టి ఈ సమయంలో వాళ్ళకి అద్భుత ప్రయోజనాలే ఉంటాయట. అంతేకాకుండా ఆదాయం పెరిగే అవకాశం ఉంది. వ్యాపారులకు మంచి లాభాలు వస్తాయి. వివాహం అయిన వాళ్ళకి చాలా సంతోషంగా ఉంటుంది. సంతానం గురించి కూడా శుభవార్త వినే అవకాశాలు ఉన్నాయి. ఎవరైతే వివాహం కాలేదనుకుంటున్నారో వాళ్ళకి వివాహానికి సంబంధించిన మంచి విషయాలు వినే అవకాశం కనిపిస్తోంది. అంటే మీకు వివాహం కుదిరే అవకాశాలు ఉన్నాయి అని అర్థం చేసుకోవచ్చు. అయితే ఇంకోవైపు శనిదేవుడు 2-3 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు కాబట్టి ఉద్యోగులు, వ్యాపారులు విజయాలు సాధిస్తారట. శనిదేవుని ఆశీస్సులతో సంపద పెరుగుతుందని చెప్తున్నారు. అయితే రాహు 2వ స్థానంలో, కేతు 8వ స్థానంలో సంచారం వల్ల సమస్యలు ఎదురవుతాయి. కాబట్టి ఈ కాలంలో డ్రైవింగ్ లేకపోతే ప్రయాణాల్లో ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అయితే మకర రాశి వాళ్ళకి పూర్తిగా ఎలా ఉండబోతుంది అనే విషయాలు ఇప్పుడు మనం చూద్దాం. వాళ్ళ కెరీర్ ఎలా ఉంటుంది అని మనం గమనిస్తే కనుక మీ కష్టానికి ఎంతైతే ఫలం రావాలో ఖచ్చితంగా ఆ ఫలాన్ని మీరు పొందగలుగుతారు. ఉద్యోగులు ఉంటారు, వాళ్ళకి వాళ్ళ ఆఫీసెస్లో మంచి రిజల్ట్సే కనిపిస్తూ ఉంటాయి. మీరు చేసే ఏ పనైనా సరే పనిలో మీరు విజయం సాధించగలుగుతారు. ఇక కెరియర్ పరంగా అయితే స్టార్టింగ్లో అంటే సంవత్సరం మధ్యలో వరకు అంతా పాజిటివ్గా ఉన్నప్పటికీ కూడా అనేక కొత్త అవకాశాలు మీరు ఆపర్చునిటీస్ అనేవి గెయిన్ చేసుకోగలుగుతారు. ప్రమోషన్స్ వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. మరి ఆర్థిక పరంగా ఎలా ఉండబోతోంది అంటే ఆర్థిక పరంగా కూడా అద్భుతమైన ప్రయోజనాలే ఉన్నాయి మకర రాశి వాళ్ళకి. మీకు పెద్ద మొత్తంలో ఆదాయం పెరిగే అవకాశాలే కనిపిస్తున్నాయి. అంటే ఇక్కడ ప్రమోషన్ వచ్చింది కాబట్టి ఆదాయం కూడా పెరిగే అవకాశం ఉంది కదా, అలా అనమాట. అంతేకాకుండా మీరు మనీ ఎర్న్ చేసే చుట్టుపక్కల అవకాశాలు ఏవైతే ఉన్నాయో వాటిని అందిపుచ్చుకోగలుగుతారు. ఉద్యోగులకు, వ్యాపారులకు ఇద్దరికి కూడా మంచిగా లాభాలు వస్తాయని సంవత్సరం అంతా చెప్తుంది. అయితే సంవత్సరం మధ్యలోకి వచ్చేసరికి కొంతమేర మీరు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి ముందుగా మీకు ఆర్థికంగా బాగున్నప్పుడు డబ్బును కొంచెం కనుక దాచిపెట్టుకుంటే సంవత్సరం మధ్యలోకి వచ్చేసరికి మీరు ఇబ్బంది పడాల్సిన పని ఉండదు. కొంత జాగ్రత్తగా ఉండండి. అయితే డబ్బు సంపాదించడానికి షార్ట్ కట్ మార్గాలు అనేవి మీరు ఎంచుకుంటే మాత్రం మీరు ప్రమాదంలో పడ్డట్టే. కాబట్టి షార్ట్ కట్ మార్గాల వైపు వెళ్లకుండా వచ్చిన దానిలో దాచుకుని హాయిగా ఉండండి అనేది మాత్రం ఒక అలర్ట్ లాంటిదనే చెప్పాలి. ఎందుకంటే ఒకవేళ మీరు కనుక అలాంటి మార్గాలు ఎంచుకుంటే ఖచ్చితంగా నష్టపోతారు అని చెప్పాలి. ఈ బెట్టింగ్, ఆన్లైన్ గేమ్స్ వీటన్నిటికీ మాత్రం మకర రాశి వాళ్ళు దూరంగా ఉండాలనే చెప్పాలి. ఇంకోవైపు మీరు ఇల్లు కొనాలనుకున్నా లేకపోతే అమ్మాలి అనుకున్నా మీరు ఏదైతే అనుకుంటున్నారో ఆ పని అయితే మాత్రం ఈ సంవత్సరం ఖచ్చితంగా నెరవేరుతుంది. అయితే మీరు పెట్టుబడులు అయితే చేయాలనుకుంటే వాటిని చాలా జాగ్రత్తగా ఆచితూచి పెట్టుబడులు పెట్టాల్సి ఉంటుంది. మీ పూర్వీకుల నుంచి మీకు ఆస్తి లేకపోతే చాలా డబ్బు ఇవన్నీ కూడా మీకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే పూర్వీకుల ఆస్తి రావాలి అని ఎప్పటి నుంచి ఎదురు చూస్తుంటే కనుక ఈ సంవత్సరం మీకు అనుకూలంగా ఉందని చెప్పొచ్చు. ఇక ఈ సంవత్సరం మీ ప్రేమ జీవితం ఎలా ఉండబోతోంది అంటే ప్రేమ జీవితంలో మంచి పాజిటివ్ వైబ్రేషన్సే కనిపిస్తున్నాయి. మీ ఎవరైతే పార్ట్నర్స్ ఉంటారో వాళ్ళతో రిలేషన్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఈ సంవత్సరంలో చెప్పొచ్చు. వాళ్ళ మనసులో మాటని చెప్పేస్తారట. మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో మీ గురించి ఇప్పటివరకు దాచుకున్న విషయాలన్నీ, వాళ్ళ మనసులో ఉన్న ఫీలింగ్స్ అన్నీ ఇప్పుడు మీకు చెప్తారట. మీ ప్రేమ గురించి మీ కుటుంబ సభ్యులకు కూడా చెప్పే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు. అయితే ఒకవేళ మీకు పాజిటివిటీ కనుక వచ్చింది అంటే మీ ప్రేమ వివాహం ఖచ్చితంగా సక్సెస్ అయ్యి అది పెళ్లి వరకు వెళ్ళే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే దూర ప్రయాణాలు చేసే అవకాశాలు కూడా ఈ సంవత్సరం మీకు కనిపిస్తున్నాయి. ఎవరైతే లవ్ మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి ఈ సంవత్సరం పాజిటివ్గా ఉంది అనేది మాత్రం ప్రస్తుతం మనం గమనించవచ్చు ఈ సంవత్సరం. మరి వ్యాపార పరంగా ఎలా ఉంది అని క్లియర్గా మనం చూడాలి అనుకుంటే ఒక పాజిటివ్ అని చెప్పలేం, నెగిటివ్ అని చెప్పలేం, కానీ ఒక సాఫీగా నడిచే టైం మాత్రం ఈ సంవత్సరం చెప్పుకోవచ్చు. మీకు లాభాలు ఎక్కువ వస్తాయని చెప్పలేం, నష్టాలు ఎక్కువ వస్తాయని చెప్పలేం. ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ సంవత్సరం సాఫీగా గడిచిపోతుంది. అయితే మీరు బిజినెస్ చేస్తుంటే మీ పార్ట్నర్తో ఉంటే మాత్రం మీరు మీ కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. లేదంటే మీరు కొంచెం నష్టపోయే అవకాశాలే కనిపిస్తున్నాయి. మీరు ప్రశాంతమైన మనసుతో డెసిషన్స్ తీసుకుంటే కనుక బాగుంటుంది. లేకపోతే మీ కోపం మీకు శత్రువుగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి ఆరోగ్యం ఎలా ఉంటుంది ఈ సంవత్సరం మకర రాశి వాళ్ళకి అంటే ఆరోగ్యం కూడా చాలా నార్మల్గా రన్ అవుతూ ఉంటుంది. హెల్త్ పరంగా పెద్ద ప్రాబ్లమ్స్ ఏం రాకపోయినప్పటికీ కూడా మీరు మీ లైఫ్ స్టైల్లో పూర్తిగా కాన్సన్ట్రేట్ చేయాల్సి ఉంటుంది. కొన్ని విషయాల్లో మీకు మెంటల్ స్ట్రెస్ అనేది ఉంటుంది. మానసికంగా కొంచెం ఒత్తిడికి లోనవుతూ ఉంటారు. ప్రెషర్స్ ఎక్కువ ఉంటాయి మీకు. ఆ ప్రెషర్స్ని ఓవర్కమ్ చేయాలి అంటే మీ లైఫ్ స్టైల్ని కొంతమేర మార్చుకోవాలి.
చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అంటే చిన్న ప్రాబ్లమ్స్ ఏమైనా వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. జలుబు దగ్గు లేకపోతే సీజనల్గా ఏమైనా వచ్చే ప్రాబ్లమ్స్ కొన్ని మీకు అటాక్ అయ్యే అవకాశం ఉంది. కానీ జాగ్రత్తగా ఉండాలి. అంతేకాకుండా యోగా, మెడిటేషన్ లాంటివి మీ లైఫ్లో ఒక పార్ట్ చేసుకుంటే ఈ సంవత్సరం బాగుంటుంది. అదే న్యూ ఇయర్ రెజల్యూషన్ లాగా ఈ ఉగాది రెజల్యూషన్ ఏమైనా తీసుకోవాలనుకుంటే మాత్రం హెల్త్ పరంగా మకర రాశి వాళ్ళు ఖచ్చితంగా తీసుకోవచ్చు. అయితే విద్యార్థులకు ఎలా ఉండబోతుంది ఈ సంవత్సరం అంటే, విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి ఈ సంవత్సరంలో. ముఖ్యంగా ఈ మే టైం ఏదైతే ఉందో అప్పటి నుంచి గురుడి స్థానం మారుతుంది కాబట్టి మంచి ఫలితాలు వస్తాయని చెప్పొచ్చు. ముఖ్యంగా నార్మల్గా ఎడ్యుకేషన్ ఎవరికైనా సరే మంచి ఫలితాలు వస్తాయి. ఒకవేళ మీరు అబ్రాడ్ వెళ్ళాలి అనుకుంటే కనుక వాళ్ళకు కూడా పాజిటివ్ వైబ్రేషన్సే కనిపిస్తున్నాయి. మీరు ఇప్పటివరకు ట్రై చేస్తూ ఉండే ఏమైనా రాకపోయినా సరే ఇప్పుడు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఒకవేళ మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఏమైనా రాస్తున్నట్లయితే వాటిలో కూడా మీకు మంచిగా మార్క్స్ వచ్చే అవకాశం లేదా ఒక మంచి ర్యాంక్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఇక్కడ గురుడు 6వ స్థానంలో సంచారం చేస్తున్నారు కాబట్టి అద్భుతమైన ఫలితాలు రాకపోయినా ఒక నార్మల్ నంబర్ అయితే మీరు మంచి పాజిటివ్ నంబర్ అయితే మాత్రం మీరు సాధించుకోగలరు ఈ ఎగ్జామినేషన్స్లో అని చెప్పొచ్చు విద్యార్థులకి. ఓవరాల్గా ఈ సంవత్సరం మకర రాశి వాళ్ళకైతే అంతా బాగానే ఉంది. కాకపోతే మీరు కొంచెం లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకోవాలి, కోపం తగ్గించుకోవాలి. కొంచెం పాజిటివ్గా ఉంటే కనుక ఈ ఇయర్ అంతా సాఫీగా సాగిపోతుంది. కాబట్టి మకర రాశి వాళ్ళు ఈ సంవత్సరం కొంచెం జాగ్రత్తగా ఉంటూ మీ లైఫ్ని అద్భుతంగా ఉంది కదా, ఇంకేంటి ఎంజాయ్ చేయండి. అలాగే ఆర్థిక పరంగా స్ట్రాంగ్గా ఉండాలంటే మాత్రం ఖచ్చితంగా ముందు నుంచి జాగ్రత్తగా ఉంటే సంవత్సరం మధ్యలో వచ్చేసరికి మీరు ఇబ్బందులు పడకుండా ఉంటారు. ఓవరాల్గా ఇది మకర రాశి గురించి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.